చంద్రబాబు నాయుడు గారు దొంగట్టుతో గెలిచారు. వాడి మొట్టసిగిరే వాడు పలికినాడు. హైదరాబాద్ ను డెవలప్ చేసిండే చంద్రబాబు నాయుడు. అప్పుడు జంగుతా గడిపే వాడిని అనేటువంటి నువ్వెవరి కుర్చీ నెక్స్ట్ వచ్చేది పక్కా చెప్తాను, నా ప్రాణాన్ని ఇస్తా. జగన్ జై జగన్, జై వైసీపీ, జై ఆంధ్ర. ఇక్కడే మాట్లాడతారు వాడినే ఓటేసి. నేను ఆంధ్ర ఉంది. సోషల్ మీడియా అందరికీ చెప్తాను, సోషల్ మీడియా అందరికీ చెప్తాను, నేను ఆంధ్ర ఉంది. నన్ను ఎవడైనా కొట్టొచ్చు, ఎవడైనా చేయొచ్చు, నేను 100 మంది పార్టీలు ఉండొచ్చు. నేను ఒకటే చెప్తాను, జగన్ వస్తాడు. జగన్ అందరూ కలిసి దొంగ ఓటులతోని దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ నెక్స్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఆ దెబ్బ మామూలు ఉండదు. దెబ్బ కొడితే ఒక్కొక్కడు కుర్చీలో కూర్చొని మళ్ళా 5 సంవత్సరాల దాకా లేచేదే లేదు. ఈవీఎం లో ఉంటాయి అప్పుడు దొంగ లెగడు పక్క 5 సంవత్సరాల దాకా పక్క లేచేదే లేదు. వీడు పోతే వాడు నీ అమ్మ మగడు ఇంకోవాడు. పార్టీలు అనేది ఏం చేసా, జగన్ ఒక్కడున్నాడని దెబ్బ కొట్టారు. ఒక మాట సోషల్ మీడియా ఒక్క మాట చెప్తాను. ఓకే, ఒకటే మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు, నేను చేసే షూటింగ్ లో చేస్తాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను, సారీ అండి. ఆయన తప్పుగా మాట్లాడు, సారీ. ఆయన ఒక్కరిని రమ్మని చూద్దాం. ఈ పార్టీలో గెలిచాడు కాబట్టి వచ్చాడు, ఓకే. అలా ఒక్కరిని నుంచోమనండి. ఎవరిని? పవన్ కళ్యాణ్ సార్ని నుంచోమనండి. ఒక్కరు వస్తాడని చూద్దాం. గెలవరంటున్నారా? ఒకడు గెలడు. అదే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి లాగా రమ్మనండి. జగన్మోహన్ గారు కూడా వైఎస్ పేరు పెట్టుకుని వచ్చాడయ్యా. వైఎస్ పేరు లేకపోతే గెలిచేవాళ్ళు కాదని అంటున్నారు. అదే తండ్రి పేరు చెప్పుకొని ఆయన గెలిచాడని చెప్పి చెప్తా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా గెలుస్తాడు. అంత దెబ్బ కొట్టారు. ప్రతి ఒక్కడు దెబ్బ కొట్టినాడే. ప్రతి ఒక్కడు దెబ్బ తిన్నాడు. కరోనా టైంలో షాపులన్నీ బంద్ ఉండాలి, మందు షాప్ తీసి ఉండాలి. ఆ మందు షాప్ గారు కూడా తల్లి తండ్రి తర్వాత గురువులు ఎవరు టీచర్లు, ఆ టీచర్ల చేత మందు కాడ లైన్ కాపింగ్ చేశాడు. అది ఎంతవరకు దానికి సమర్థిస్తో చెప్పు, చాలు. ఈ ఒక్క మాట చెప్పు. అతను ఘనత ఓకే. టీచర్ల చేత ప్రతి మందు షాప్ కూడా మీరు ఖాళీగా ఉన్నారు, జీతాలు చెప్తున్నారు అని అతను చేత చేయించాడు. లైన్ గా చేయించాడు. అది దానికి ఒక్క సామాన్ చెప్పు, చాలు. చెప్తాను, దాని మీద అట్లేదు. 2 మాటలు చెప్తాను. ఇక్కడ ఎవ్వరు కొట్టినా పర్లేదు. సోషల్ మీడియా చెప్తాను. బాలకృష్ణ ఎంత ఫేవర్ ఉంది? అది కాదు, దీనికి చెప్పు సమాధానం. గవర్నమెంట్ టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర క్యూలో అక్కడ ఉంచడానికి గల కారణాలు ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కరోనా టైంలో జరిగింది. దీనిపైన మీరు మాట్లాడండి. ఇప్పుడు జగన్ ఉన్నాడు, మామూలుగా కిందోడే, పెద్ద పైన లేదులే. ఆయన అందరూ చెప్తాను. తాగేటోడు ఎట్లా, మన గాంధీ జయంతి వచ్చింది, అమ్మేటోడు ఎలాగ అమ్ముతున్నాడు, తాగేటోడు తాగుతున్నాడు. ఎందుకు గాంధీ జయంతి అనకూడదు కానీ దేశభక్తి. టీచర్ల చేత గురువులు, తల్లి తండ్రుల తర్వాత మనం ప్రేమించేది గురువులు, అవునా కాదా? ఆ గురువుల చేత మీరు ఖాళీగా ఉంటున్నారు, జీతాలు చెప్తున్నారు అని మందు షాపు కూడా కర్ర ఒకటి ఇచ్చి లైన్ కాయించండి అన్నాడు. దీనికి చెప్పాలి. ఒకటే నమ్ముంది. మీరు ఒకటే కట్టుకొస్తున్నారు గురుగారు, మీరు ఒకటే నమ్మున్నారు. ఏమన్నారు సార్? ఒకటే ఫోన్ ఉంది మన కాడ, చూడండి అందరూ. ఒకటి మన కాడ ఫోన్ ఉంది, ఈ సోషల్ మీడియా ఒకటి ఉంది. మీరు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు, కానీ నిజం నమ్మట్లేదు. మీరు నిజం నమ్మాలి. ఫోన్ ఒకటి ఉంది, మన సోషల్ మీడియా ఉంది, అది ఒకటి నమ్ముతున్నారు, తర్వాత నమ్మట్లేదు మీరు. అది ఎవడో ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఆ పైవాడే ఉన్నాడు, చూసుకుంటాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదనపు ఆదాయం విషయంలో జైలుకి వెళ్తారని చెప్పి వస్తా ఉన్నాయి కామెంట్స్. దీనిపై ఒకటి, ఆయన జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా కూర్చున్నాడు ఇంట్లో, వస్తాడు మళ్ళా. అది దొంగ దెబ్బ. ఆంధ్రాలో అయితే అసలు బాగలేదు. పిల్లలకు డబ్బులు వేసాడు, పిల్లలకి డబ్బులు వేసాడు,
ఆటో వాళ్ళకి ఎంత 10,000 ఎంత ఇచ్చాడు, ఇచ్చినాడు కేసులు రాసి దెబ్బేస్తున్నాడు కదా. ఎందుకు ఉపయోగం? ఆ? గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పనులు జరిగినాయి కదా. అలా నాది ఆంధ్ర, తెలంగాణ వచ్చి మీ ఆంధ్ర వచ్చి ఒక మాట వినండి. మీరు ఆంధ్ర వెళ్ళండి, మీరు ఆంధ్ర వెళ్ళి అక్కడ జగన్ పాలన బాగుందా, ఏది చంద్రబాబు బాగుందా అడగండి. అక్కడ వచ్చేస్తుంది నీకు కొత్త. ఒకప్పుడు తండేల్ సినిమా చూసారా? తండేల్ సినిమాలోనే మా జగన్ అన్న ఆడ 14 మంది 16 మంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.